హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, గత వీడియోలో చెప్పాను మీకు ఆ ఫిషింగ్ మిషన్ల మీద మీకు ఆ స్పీడ్గా వీడియో తీసేసింది. తర్వాత మీకు క్లియరెన్స్గా వీడియో పెడతానని చెప్పేసి అన్నాను కదా. దాంట్లో భాగంగా మొన్న పైనీర్ ఆర్గోనెట్ మిషన్ చూపించాను కదా. ఈ వీడియోలోని మీకు లోకానా టొర్నడో, తర్వాతనేమో మ్యాజిక్ స్పిన్ను, నెక్స్ట్ సైక్లోను, నెక్స్ట్ ఇంకా పైనీర్ ర్యాగును, తర్వాత ఇంకో మిషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఈ వీడియోలోని మొత్తం డీటెయిల్గా నాకు తెలిసినంత వరకు మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా లాస్ట్ వరకు కూడాను చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ లోకానా టొర్నడో కంపెనీదండి. లోకానా టొర్నడో 6000 అనమాట. లోకానా టొర్నడో 6000. ఒకసారి మిషన్ మీకు అన్బాక్సింగ్ చేసి మొత్తం దీని వివరాలు, దీని కెపాసిటీ, దీని మ్యాక్స్ డ్రాగు, దీని గేర్ రేషియో మొత్తం అన్నీ కూడాను ఇప్పుడు మీకు చెప్తాను. చక్కగా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం పాయింట్ టు పాయింట్ మీకు తెలియపోస్తాను అనమాట. అందుకే ప్రత్యేకించి మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిషన్ చూపిస్తాను. మీకు ఒకసారి బిగిచ్చేసేసి దీని మ్యాక్స్ డ్రాగు, కెపాసిటీ మొత్తం అని చూపిస్తాను. ఇదిగోండి లోకానా టొర్నడో, ఒకసారి చూడండి, కనిపిస్తుంది ఇక్కడ లోకానా టొర్నడో కనిపించిందా. ఇది లోకానా టొర్నడో స్పిన్నింగ్ రీలు 6000 అనమాట. మొత్తం ఇంకా మీకు లోకానా కంపెనీ అనేసరికి స్మూత్నెస్ విషయంలో ఏంటి, కెపాసిటీ విషయంలో ఏంటి, మ్యాక్స్ డ్రాగ్ విషయంలో ఏంటి, పర్ఫార్మెన్స్ విషయంలో ఏంటి, ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. లోకానా, డైవా, పైనీరు ఇవన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్ మోస్ట్ బ్రాండెడ్ కంపెనీలు అని చెప్పేసి ఒకసారి చెప్తాను. మొత్తం అంతా కూడాను ఇదంతా ఒకసారి మీ కంపెనీ వాళ్ళు ఏమి ఇచ్చారో చూసి అది చెప్పేసిన తర్వాత మిగతా విషయాలు చెప్తాను. మిషన్ ఒకసారి ఇక్కడ పెడుతున్నాను. ఈ మిషన్ చూడండి ఒకసారి. నేను మొత్తం ఇదిగో ఇక్కడ మొత్తం అన్ని పెట్టారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. మీకు మిషన్కి వచ్చింది లోకానా టొర్నడో 6000 స్పిన్నింగ్ రీలు. దీనికి మొత్తం అంతా కూడాను ఇందులో మెటీరియల్ ఏమేమి వాడారంటే 7+1 స్టీల్ బాల్ బేరింగ్స్, సిఎన్సి మిషన్ అల్యూమినియం స్పూలు, ఇన్ఫెక్టో సాఫ్ట్ సిస్టమ్, అల్యూమినియం హ్యాండ్లు, ఏవా బిగ్ నాబు, మైక్రో మెట్రిక్ కార్బన్ డ్రాగ్ నాబు, తర్వాత యాంటీ ట్విస్ట్ లైన్ రోలరు, జింక్ మెల్యో డ్రైవ్ గేరు, బ్రౌస్ పినియర్ గేరు, తర్వాత గేర్ రేషియో వచ్చి 5.2:1, రీలు బరువు వచ్చి 389 గ్రాములు, రీలు బరువు వచ్చి 389 గ్రాములు, గేర్ రేషియో వచ్చి 5.2:1. ఇది మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 15 కేజీలు. ఇది మ్యాక్స్ డ్రాగ్ వచ్చి 15 కేజీలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2600. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 2600 రూపాయలతోటి కంపెనీ మొత్తం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇక్కడ మ్యాక్స్ డ్రాగ్ కూడా క్లియర్గా మెన్షన్ చేసేసారు చూడండి. ఇక్కడ 15 కేజీలు, రీల్ వెయిట్ వచ్చి మొత్తం వెయిట్ 389 గ్రాములు అని చెప్పేసి చేసేసారు ఇక్కడ. ఇప్పుడు మనం మిషన్ కంప్లీట్గా చూద్దాం. మొత్తం అంతా కూడాను మన ఫిషింగ్ రాడ్లు మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఇదంతా గ్రాఫైట్, మొత్తం అల్యూమినియం, అంతా అల్యూమినియం స్పూల్, అల్యూమినియం హ్యాండ్లు. డిజైన్ చూసారా ఒకసారి. లోకానా టొర్నడో అంటే టొర్నడో నిజంగా. డిజైన్ చూసారా, కంఫర్టబుల్ డిజైన్ కానీ, మ్యాక్స్ డ్రాగ్ కానీ మొత్తం కూడాను పులి పంజా విసిరినట్టు. ఇక్కడ చూసారా ఈ డిజైన్ చూడండి. బ్లాక్ లో నుంచి మళ్ళీ గోల్డ్ కాంబినేషన్ రావడం. ఈ ఏవా బిగ్ నాబు పట్టుకొని మనం ఎంత పెద్ద చేపనన్నా సరే, కంపెనీ వాళ్ళే దీనికి 15 కేజీల మ్యాక్స్ డ్రాగ్ ఇచ్చారంటే మీరు బిగ్గెస్ట్ హంటర్స్ కాబట్టి మీరు నాకు తెలిసి కంపల్సరీగా 20 నుంచి 25 కేజీల చేపను కూడా దీని మీద హ్యాండిల్ చేయగలరు మీరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిగ్గెస్ట్ హంటర్స్ కాబట్టి. బెల్లాలను చూడండి ఎంత హెవీగా వచ్చిందో. మొత్తం ఇదంతా కూడాను అల్యూమినియం, మొత్తం అంతా కూడా అల్యూమినియం స్పూల్ అనమాట. అల్యూమినియం స్పూలు మొత్తం గేర్ రేషియో వచ్చి, డ్రాగ్ సిస్టమ్ వచ్చి మొత్తం అన్ని చెప్పాను కదా. ఇప్పుడు మీకు బిల్ క్వాలిటీ విషయంలో మాత్రం ఏంటంటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా డైవా, లోకానా, పైనీరు, తర్వాతనేమో ఇప్పుడు ఫైర్ ఫాక్స్, తర్వాతనేమో హెమోషి, హేలో మిషన్లు ఇవన్నీ కూడాను మంచి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అటు బిజినెసర్స్కి, ఇటు కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికి కూడాను మంచి పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ మిషన్లో. ఏంటి పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే వీటి బిల్ క్వాలిటీ, వీటి తయారయ్యే విధానం, వీటి మెటీరియల్, వాడే మెటీరియల్, వీటికి వాడే స్క్రూలు,
ఆ బాడీకి సంబంధించిన ఈ మొత్తం గ్రాఫైట్ బాడీలో సంబంధించిన గ్రాఫైట్, ఈ అల్యూమినియంకి వాడించిన అల్యూమినియం, తర్వాత ఇట్లా మొత్తం గేర్ రేషియో వచ్చి, మ్యాచ్ డ్రాగ్లు వచ్చి, అందులో ఆ బాల్ బేరింగ్స్ వచ్చి, ప్రతి పాయింట్ కూడాను ఎక్కడ రాజీ పడకుండా తయారు చేసే మిషన్లో కొన్నిట్ల పేరు ఇప్పుడు మీకు చెప్పానన్నమాట. చూసారుగా మిషన్ వచ్చి లోఖండ టోర్నడో. దీనికి లైన్ కెపాసిటీ కూడా ఇచ్చారు ఇక్కడ. లైన్ కెపాసిటీ మొత్తం ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి. కెపాసిటీ వచ్చి 0.40 mm అయితే 200 మీటర్లని, 0.50 mm అయితే 120 మీటర్లని, తర్వాత ఈ ఎల్బిఎస్లో ఇచ్చారు. మనం ఎల్బిఎస్ అంటే మోనోలైన్ మనం ఎలాగో యూజ్ చేయం కాబట్టి మనకి ఇవి సరిపోతాయి. ఇది మీరు ఏం చేస్తారంటే రివర్ ఎక్కడైతే మనకి గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇంకా పెద్ద పెద్ద రివర్స్, పెద్ద పెద్ద డ్యాములు, తర్వాతనేమో ఇంకా పెద్ద చేప 15 కేజీలు, కంపెనీ వాళ్ళే 15 కేజీలు మ్యాక్స్ డ్రాగ్ ఇచ్చారంటే 15 కేజీలు, తర్వాత దాటిపోయి 20 కేజీల వరకు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి మన సైడు. మంచి కొడతానికి మంచి బిగ్గెస్ట్ మిషన్ ఒకటి కావాలి మనకే అనుకున్న వాళ్ళు ఈ మిషన్ మీద ఒక లుక్ వేయండి. చాలా బాగుంది మిషన్. స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది. చూసి కావాల్సిన వాళ్ళు దయచేసి కింద చూడండి, అక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. కావాల్సిన వాళ్ళు క్యాటలాగ్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పేసి నేను ఇచ్చాను. తర్వాత ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి పైన 984874848412 అని చెప్పేసి అని. అది మన క్యాటలాగ్ నెంబరు. ఫస్ట్ మన నెంబర్ సేవ్ చేసుకోండి. మీ కాంటాక్ట్ లిస్ట్లోని నెంబర్ సేవ్ చేసుకోండి. ఏమని 9030748412 అని సేవ్ చేసుకొని ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని సేవ్ చేసేసుకోండి. అప్పుడు మీరు నెట్ ఆన్ చేసి వాట్సాప్లోకి వెళ్తే, గత వీడియోలో చెప్పాను కదా మీకు, నెట్ ఆన్ చేసి వాట్సాప్లోకి వెళ్ళి ఆర్కే ఫిషింగ్ రాడ్స్ అని కొడితే మనది వచ్చేస్తుంది. అక్కడ పైన క్యాటలాగ్ మీకు ఇల్లు బొమ్మ కనిపిస్తుంది. లేకపోతే దాంట్లోంచి హాయ్ అని పెట్టినా మన చార్ట్ ఫస్ట్ ఆటోమేటిక్ ద్వారా మీకు వచ్చేస్తుంది. దాంట్లో ఫస్ట్ మన అడ్రస్ వస్తుంది. అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులోనే పెట్టాను. ఫస్ట్ అడ్రస్ వస్తుంది. దాని కింద ఇక్కడ క్లిక్ చేయండి, క్యాటలాగ్ ఓపెన్ అవుద్దని చెప్పాను. నన్ను క్లిక్ చేయండి, మిషన్ సెక్షన్లోకి వెళ్ళండి, స్పిన్నింగ్ మిషన్ సెక్షన్లోకి వెళ్ళండి. స్పిన్నింగ్ మిషన్లోని లోఖండ టోర్నడో అని చెప్పాను ఉంటుంది. చూసి ఇంకా నేను కొన్ని చెప్పని విషయాలు కూడా అక్కడ డిస్క్రిప్షన్లోని మెన్షన్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ పైన ఫోటో ఉంటుంది, 4-5 డిఫరెంట్ ఫొటోస్ ఉంటాయి. అన్నీ జాగ్రత్తగా గమనించండి. దాని కిందే రేటు ఉంటుంది. రేటు చూడండి. రేటు చూసిన తర్వాత ఓకే, ఇప్పుడు దీని డిస్క్రిప్షన్ అంటే దీని మెటీరియల్ ఏంటి, ఎలా తయారైంది, దీని పర్ఫార్మెన్స్ ఏంటి, దీని మ్యాచ్ డ్రాగ్ ఎంత, దీని గేర్ రేషియో ఏంటి, అసలు దీనికి లైన్ ఎంత పడద్ది ఏంటి అన్నది ఆ డిస్క్రిప్షన్లోని మొత్తం చక్కగా అనమాట. ఈ మిషన్కి ఎంత లైన్ ఎక్కిద్ది, ఈ మిషన్ దీంతో తయారైంది, ఈ మిషన్ ఎంత కెపాసిటీ ఉంది, గేర్ రేషియో ఎంత, దీని రేట్ ఎంత, మొత్తం అన్ని కంప్లీట్గా అక్కడ ఉంటాయి. మొత్తం అన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టండి. ఏది వాట్సాప్ ద్వారా. అప్పుడు నేను చూసి మీకు కొరియర్ సర్వీస్ ఉన్నాను అవైలబుల్గా అండి. ఆ బిల్ ఎంత అయింది, ఆ రేట్ మొత్తం అన్ని కూడా మీకు బిల్లు పెట్టి ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఇంకెవడం మీరు బిల్ అమౌంట్ ఫోన్పే కనుక గూగుల్ పే కానీ స్క్రీన్ చేయడం ఇవన్నీ తెలిసినాయే మీకు. నేను పార్సల్ చేసి పంపించడం అని తెలిసినాయే కదా. ఓకే, ఇప్పుడు చూసారు కదా లోఖండ టోర్నడో. ఇప్పుడు ఈ లోఖండ టోర్నడో మిషన్ పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే పైనీర్ సైక్లోన్. చూడండి, పైనీర్ సైక్లోన్ అనమాట. నేను చెప్పాను కదా కంపెనీ మిషన్లు మొత్తం చూపిస్తున్నానని. పైనీర్ సైక్లోన్ ఒకసారి దీన్ని కూడా చక్కగా అన్బాక్సింగ్ చేసేసి మొత్తం అన్ని కూడాను చూద్దాం. మిషన్లు మాత్రం బిల్ క్వాలిటీ చాలా బాగున్నాయండి. మొత్తం కెపాసిటీలు ఏంటి, మెటీరియల్ విషయాలు ఏంటి, మ్యాచ్ డ్రాగ్ విషయాలు ఏంటి, గేర్ రేషియో విషయాలు ఏంటి, ఈ కలర్ పరంగా ఏంటి, మొత్తం అన్నీ కూడాను చాలా బాగున్నాయి. మొత్తం మిషన్లు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. స్మూత్నెస్ అండి, ఫస్ట్ స్మూత్నెస్ ఇగో చూసారా ఎంత స్మూత్గా ఉంది చూడండి మిషన్. చాలా మంది తెలియక ఏంటంటే అనుకుంటారు పైనీర్ కంపెనీ కాదేమో, పైనీర్ నార్మల్ ఏమో అని అనుకుంటారు. మోస్ట్ బ్రాండెడ్ అండి ఇది పైనీర్ కంపెనీ అంటే. మీరు ఏం చేస్తారంటే ఈ పైనీర్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలియాలంటే జస్ట్ మీరు ఏం అక్కర్లా, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. గూగుల్లోకి ఒకసారి పైనీర్ ఫిషింగ్ రాడ్స్ లేదా పైనీర్ స్పిన్నింగ్ రీల్స్, పైనీర్ మొత్తం కంపెనీ ఒకసారి మెన్షన్ చేయండి. ఇది ఎంత పెద్ద కంపెనీయో మీకు అప్పుడు మొత్తం లెక్క వచ్చేస్తుంది. ఒకసారి చూసారా, కలర్ పరంగా బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు, సిల్వర్ కాంబినేషన్ ఇచ్చారు, గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ కూడాను మొన్న వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను. ఒక కస్టమర్ అడిగారు, అన్న ఇక్కడ లాక్ ఉంది ఏంటన్నా, ఈ లాకు ఏంటి, దీని అసలు ఇది ఏంటనంటే ఇప్పుడు మనకి లాక్ రిలీజ్ చేసేసాను నేను. మిషను వెనక్కి ఎదరికి తిరుగుతుంది.
చూసారా ఎంత ఎంత ఫ్రీ మూమెంట్ అని చూసారా అసలు ఇది? ఇదిగోండి. జస్ట్ ఇలా పెడుతుంటే మిషన్ చూడండి ఎంత ఫ్రీ మూమెంట్ ఉందో. చూసారా? అది పైనీర్ కంపెనీ అంటే. ఓకేనా? కంపెనీలో ఏమన్నా సరే ఇంతేనండి. మా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను లాక్ చేసేసాను. ఈ లాక్ ఏంటని అడిగారు కదా! ఇదిగోండి. ఈ లాక్ ఓపెన్ చేసేస్తే మిషను ఎనక్కి, ఎదరకి కూడా తిరిగిద్ది. అయితే మనకి ఎక్కువగా ఎనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఎదరకి తిరిగితే సరిపోద్ది మనకి. అందుకని మనం లాక్ ఏసేసుకోవాలి. ఇక్కడ లాక్ ఏసేసుకుంటే ఇంక ఎనక్కి తప్ప ఎదరకి ఎదరకి తప్ప ఎనక్కి తిరగదింక. ఓకేనా? మనకు కావాల్సింది ఎదరకే గదా! మనం ఎదరుగున్న మనం పట్టిన ఫిష్ క్యాస్టింగ్ చేసి మన దగ్గర తెచ్చుకోవడానికి మనకి ఎదరకే తిరగాలి. ఎనక తిరగాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ మిషన్ ఇక్కడ పెడుతున్నాను. మొత్తం దీని వివరాలన్నీ చెప్తాను. ఒకసారి మిషన్ చూడండి. బాక్స్ మీద ఏమని మెన్షన్ చేశారంటే ఓకే 7+ పైనీర్ సైక్లోన్ 5000 పైనీర్ సైక్లోన్ 5000 7+1 ప్రెసిషన్ బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలరు, అల్యూమినియం స్పూలు, లేజర్ ఇంజెక్ట్ స్పూల్ లిప్స్, తర్వాత ఏరో రోటర్ టెక్నాలజీ, హ్యాండిల్ విత్ సాఫ్ట్ రబ్బర్ నాబు, మల్టీ డిస్క్ డ్రాగ్ సిస్టమ్, థిక్ బేల్ ఏఆర్ఎం సిస్టమ్, గేర్ రేషియో వచ్చి 5.1:1, రీల్ వెయిట్ వచ్చి 380 గ్రాములు, ఎంఆర్పి రేట్ వచ్చి 2100 అంటే 2100 అనమాట మొత్తం అంతా కూడాను. ఈ మొత్తం అన్ని చూసుకున్నారు కదా! మీరు ఈ బాక్స్ మీదే మెన్షన్ అయిపోయి ఉంటదండి. మీరు ఆర్డర్ పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినయన్నీ కూడాను ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూడండి లైన్ కెపాసిటీ అని కూడా ఇచ్చారు. ఇక్కడ లైన్ కెపాసిటీ అంటే ఈ మిషన్‌కి లైన్ ఎంత ఎక్కిద్ది. 0.36 mm అయితే 275 మీటర్లు, 0.40 mm అయితే 210 మీటర్లు, 0.50 mm అయితే 135 మీటర్లతోటి పైనీర్ సైక్లోన్ 5000 సిరీస్ వచ్చి 5000 సిరీస్ మనకి కంపెనీ వాళ్ళు అవైలబుల్‌గా తీసుకొచ్చారు. మొత్తం అంతా కూడాను మనం ఎప్పుడు మామూలుగా చెప్పుకునేది గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు మొత్తం చూసారా దీని అలా మూవ్‌మెంట్ చూసారా ఎంత ఫ్రీగా మూవ్‌మెంట్ ఉందో చూడండి ఒకసారి. జస్ట్ మిషన్ పట్టుకుంటే ఇది ఎంత ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటే ఎంత మొత్తం ఇలా ముట్టుకుంటే బ్యాక్‌కి, ఫ్రంట్‌కి ఇలా తిరిగిద్దంటారు. ఒకసారి చూసారా? ఇదిగోండి పైనీర్ సైక్లోన్ అని చెప్పేసి ఉంటది. మొత్తం అంతా కూడాను కంపెనీ బెల్లాలం కూడాను చాలా హెవీగా వస్తది. మ్యాష్ డ్రాగ్ కూడాను మంచి బాగుంటదనమాట. మొత్తం అంతా కూడాను ఎక్సలెంట్‌గా ఉంటదనమాట మొత్తం అంతా కూడా. ఓకేనా? ఇప్పుడు ఈ పైనీర్ సైక్లోన్ 5000 పక్కన పెట్టేసేసి 6000 5000కి 6000కి కొంతవరకే తేడా వస్తదండి. అది కూడాను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను మీకు. ఓకే. పైనీర్ సైక్లోన్ పైనీర్ సైక్లోన్‌లో 5000 ఒకటే ఉన్నట్టుంది. ఆ ఒకటి మీకు ఇప్పుడు చెప్పేసాను కదా! నెక్స్ట్ ఐటమ్ వచ్చి పైనీరు మెజెస్టిక్. పైనీర్ మెజెస్టిక్ 6000 అనమాట. పైనీర్ మెజెస్టిక్ 6000. ఒకసారి ఈ మిషన్ చూద్దాం. ఏదన్నా సరే మిషన్లు మాత్రం చాలా బాగా నచ్చినాయండి ఈసారి మాత్రం నాకు. బిల్ క్వాలిటీ విషయంలో ఏంటి, అసలు కలర్ఫుల్‌గా ఏంటి, వీటి కెపాసిటీలో ఏంటి, ఇవన్నీ కూడాను మొత్తం అన్నీ మీరు గమనించారో లేదో WWF ఏంటంటే స్ట్రీట్ ఫైట్లు కూడా కాదండి. WWF లాగా ఉన్నాయండి. ఒక్కొక్క మిషన్ వచ్చి ఎంతెంత పర్ఫార్మెన్స్‌లు, కెపాసిటీ ఏంటి, అసలు ఈ కంపెనీ ఏంటి స్మూత్‌నెస్ విషయంలో ఏంటి మొత్తం జస్ట్ అలా ముట్టుకుంటూనే ఏం చేయకుండా అలా ముట్టుకుంటూనే ఒకసారి గమనించారా అసలు ఎంత ఫ్రీ మూవ్‌మెంట్ తిరుగుతుంది ఇదిగో. ఇది కంపెనీ అంటేనండి. ఇదే చెప్తున్నాను చూడండి మీకు. పైనీర్ గాని, లొకానా, డైవా, ఏలో, ఫైర్ ఫాక్స్ ఇలా ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడాను ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇదిగో చూడండి. జస్ట్ అదిగోండి. ఎంత ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటారన్నమాట. ఓకే. ఇప్పుడు దీనికి మన భాషలో చెప్పేస్తాను. మన భాషలో ఏంటంటే గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, ఏమండి అల్యూమినియం హ్యాండ్లు, తర్వాతనేమో అలాలం బిగ్ అలాలం అనమాట. ఓకే. ఈ మిషన్ ఇక్కడ పెట్టేస్తాను. మొత్తం దీనికి కూడా కంపెనీ వాళ్ళు ఏమిచ్చారో ఇప్పుడు వివరంగా చెప్తాను మీకు. ఒకసారి ఈ మిషన్ పేరు పైనీరు మెజెస్టిక్. పైనీర్ మెజెస్టిక్ 6000 అనమాట. పైనీర్ మెజెస్టిక్ 6000. దీని వివరాల్లోకి వెళ్తే 6000. ఓకే. ఇందులోని
5000 కూడా ఉందండి. ఒకసారి 5000 కూడా చూపిస్తాను మీకు. 5000 కూడా ఇక్కడ పెట్టేసి మొత్తం ఆ 5000, 6000 మొత్తం అంతా కూడాను ఒకేసారి చెప్పేస్తాను. మీకు కూడా టైం కలిసి వస్తుంది, మీకు కూడా రెండు ఒకేసారి చూసినట్టు ఉంటుంది మొత్తం అన్ని కూడాను. 5000, 6000 ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మ్యాక్సిమం కొరమేన్లు, ఫూమేన్లు ఇలాగా మీరు ఆడాలనుకున్న వాళ్ళకి నాకు తెలిసి 4000 సరిపోద్దండి. 4000 సిరీస్ సరిపోద్ది. చాలా మంది ఏమనుకుంటారంటే, అన్న 4000 మిషన్ 5000 మిషన్ కన్నా చిన్నగా ఉంటుంది కదన్నా అనుకుంటారు. కానీ మనకి బెటర్మెంట్ గా ఉండాలంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు తెలిసిన విషయమే ఇవన్నీ కూడాను. ఫిషింగ్ రాడ్ ఉంది, ఫిషింగ్ రాడ్ నెక్స్ట్ దానికి పెట్టే మిషను, ఈ దానికి సంబంధించిన బరువు. కొరమేనికి వెళ్ళామండి, కొరమేనికి కానీ ఫూమేనికి కానీ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళినప్పటి నుంచి ఫిషింగ్ పూర్తయి వచ్చే వరకు కూడాను కాస్టింగ్ చేస్తాం, తిప్పుకుంటూ వస్తాం, కాస్టింగ్ చేస్తాం, తిప్పుకుంటూ వస్తాం, కాస్టింగ్ చేస్తాం, తిప్పుకుంటూ వస్తాం వల్ల ఇక్కడ L5, L6, C5, C4 అని చెప్పేసి మొత్తం బ్యాక్ బోన్లు, బ్యాక్ మొత్తం అన్ని కూడాను ఉంటాయి. ఇదంతా కూడాను మనకి ఎప్పుడు కూడా పెయిన్ రాకూడదు. పెయిన్ రాకూడదంటే హెవీ వెయిట్ ఉండకూడదు. మనకి అక్కడ కొరమేను మహా ఎంత ఉంటుంది సైజు, మహా ఎక్కువ అయిపోయింది అనుకుంటే 6 కేజీలు 7 కేజీలు ఉమెన్ కానీ కొరమేను కానీ, లేకపోతే ఇంకంతే కదా ఉంటాయి. వాటికి 4000 సిరీస్ ఎక్సలెంట్ గా సరిపోద్దండి. 4000 సిరీస్ సరిపోద్ది. రాడ్ తీసుకోవాలన్నా 7 ఫీట్, 8 ఫీట్, అసలు 8 ఫీట్ కూడా అవసరం లేదు, 7 ఫీట్ సరిపోద్దండి. 8 ఫీట్ బెటర్మెంట్, ఎందుకంటే లాంగ్ కాస్టింగ్ గట్టి వెళ్తాను అనుకుంటే ఒక రేట్ తీసుకోవచ్చు. అది లైట్ వెయిట్ లో లేదా మీ బడ్జెట్ లోనే చూసుకొని, మనకేంటంటే మనం కాస్టింగ్ వెళ్ళినప్పటి నుంచి మనం ఫిషింగ్ పూర్తయి మనం వచ్చే వరకు కూడాను మనకి ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్ ఇవన్నీ రాకుండా సరదా వరకు ఉండాలంటే మనం వాడే వస్తువులు బరువులు తగ్గించుకుంటూ మనకు సరదాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొరమేనికి వెళ్తూ ఇదిగో ఈ మిషన్ ఉందండి. ఈ మిషన్ ఏంటి, 9000 సిరీస్. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది పైనీర్ కంపెనీ 9000 సిరీస్. పెద్ద చేప పడాలి, బలంగా ఉండాలి, చేప ఎక్కడ మిస్ అవ్వకూడదు, మాకు పెద్ద మిషన్ కావాలన్నా అని చెప్పేసి తీసుకున్నారనుకో, అప్పుడు ఏమైంది, కొరమేను కోసం తీసుకున్నారనుకో మీకు బరువు ఎక్కువైపోయింది, చెయ్యాలాగేస్తుంది, అన్నీ పెయిన్ వచ్చేస్తుంది, నెక్ పెయిన్ వచ్చేస్తుంది, బోన్ పెయిన్ వచ్చేస్తుంది. దాన్ని మనం 4000 తీసుకుంటే సరిపోద్ది. లేదన్నా మేము 5000 ఇన్వెస్ట్మెంట్ ఓకే రైట్ సరిపోద్ది. మరీ 8000, 9000, 10,000 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 10,000 మరి 9,000 ఎవరు తీసుకోవాలి? శీలాబోతులు, రవ్వులు, కట్టలు, తర్వాతనేమో పండుగప్పలు, వాలుగులు, అంటే సుమారుగా 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు చేపలు ఉంటాయి చూడండి, వాళ్ళు తీసుకోవాలన్నమాట ఇవి. సరే, దీనికోసం చెప్తాను మీకు. ఇప్పుడు పైనీర్ మెజెస్టిక్ ఈ 2 మిషన్లు కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒకసారి వీటి వివరాలన్నీ కూడా చెప్తాను, చక్కగా చూడండి ఒకసారి. ఓకే, పైనీర్ మెజెస్టిక్ 5000, 6000 ఇంచుమించులో అనమాట. వీటి రేట్లు ఎంఆర్పీలు తేడా వస్తాయి. ఫస్ట్ వీటిలో మెటీరియల్ తయారైంది ఎలా తయారైందో చెప్తాను. 7+1 బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలర్స్, అంటే ఇగోండి డ్యూయల్ కలర్స్ అనమాట, అల్యూమినియం స్పూలు, సిఎన్సి మెషిన్ కట్టు, పంచర్ హోల్స్, డయాక్రాస్ట్ అల్యూమినియం స్క్రూ, పవర్ హ్యాండిల్ విత్ సాఫ్ట్ రబ్బర్ నాబు, యాంటీ రివర్స్ సిస్టమ్, మైక్రో సెన్సిటివ్ మల్టీ డ్రాగ్ సిస్టమ్, మిషన్ కట్టు బ్రౌస్ పినియర్ గేరు, మిషన్ కట్టు మెయిర్ డ్రైవ్ గేరు, థిక్ బేలు ఏఆర్ఎం సిస్టమ్, గేర్ రేషియో వచ్చి 5000కి అయితే 5000, 6000 రెండింటికి కూడాను 4.7:1. రీల్ వెయిట్ వచ్చి 5000 అయితే 400 గ్రాములు, 6000 అయితే 410 గ్రాములు. 5000 ఎంఆర్పి రేట్ వచ్చి 1530 రూపాయలు. 5000 ఎంఆర్పి రేట్ వచ్చి 1530 రూపాయలు. 6000 రేట్ వచ్చి 1570 రూపాయలు. 5000కి 6000కి ఇప్పుడు మీకు తేడా ఏంటో క్లియర్గా చెప్పాను మీకు. మంచి బడ్జెట్ రేట్లోని మంచి అందమైన మిషన్లో, మంచి పవరు, మంచి కెపాసిటీ ఉన్న మిషన్లో మనకి పైనీర్ కంపెనీ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. చూడండి, క్వాలిటీ పరంగా, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, బిల్ క్వాలిటీ పరంగా, గేర్ రేషియో పరంగా, మొత్తం అన్నిటి పరంగా కూడాను నెంబర్ 1గా ఉన్నాయి. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు క్యాటలాగ్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారు కానీ. ఓకేనా, ఇప్పుడు ఈ మిషన్ కూడా పక్కన పెట్టేసేసి ఒకసారి ఓకే, ఇప్పుడు
పైనీర్ రావెన్ చూడండి, పైనీర్ రావెన్ అనమాట. ఒకసారి ఇవి కూడా మీకు స్పీడ్గా చెప్పేస్తాను. మొత్తం ఇందులో ఏమేమి మెటీరియల్ వచ్చినాయి, బిల్ క్వాలిటీ ఎలాగుంది, కలర్ పరంగా ఎలాగుంది. కలర్ పరంగానండి ఈసారి వచ్చిన మిషన్లు మాత్రం చాలా బాగున్నాయండి. ఒకదాన్ని మించి ఒకటి చాలా బాగున్నాయి. ఇది నాకు తెలిసి అయితే పవర్ హ్యాండిల్ అయి ఉంటుందండి. ఇది నాకు తెలిసి అయితే పవర్ హ్యాండిల్ అయి ఉంటుందండి. ఓకే చూడండి, పైనీర్ కంపెనీ పైనీర్ రావెన్ 5000 మొత్తం మన భాషలో గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు, తర్వాతనేమో పవర్ హ్యాండ్లు. ఇక్కడ ఈ మిషన్ మనకి కింద పడినప్పుడు ఏమి డ్యామేజ్ అవ్వకుండా చైన్లెస్ స్టీలు కింద స్టీల్ ప్లేట్ ఇచ్చారు చూసారుగా. ఇది ఒకవేళ బై మిస్టేక్ మీద నేను చెప్పాను కదా గత వీడియోలో, నేను కింద పాడేస్తున్నారు, ఆ రాళ్ళ మీద రప్పల మీద పాడేస్తున్నారు, అప్పుడు ఇబ్బంది పడుతుంది అంటున్నాను చూడండి. అక్కడ ఇబ్బంది పడే లేకుండా ఇక్కడ మనకి స్టీల్ ప్లేట్ ఇచ్చారు. అంటే ఇలా పడిపోయినప్పుడు గమనించారా, మిషనల్గా ఉంటుంది కదా, ఇలా పడిపోయినప్పుడు ఇక్కడ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా కంపెనీ వాళ్ళు మనకి చక్కగా మెన్షన్ చేసేసారు. ఓకే, ఈ మిషన్ ఇక్కడ పెడుతున్నాను. మొత్తం దీని వివరాలన్నీ కూడా చెప్తాను. ఒకసారి దీని మీద కూడా చూడండి. ఇది వచ్చి పైనీర్ రావెన్. ఓకే, దీనికి 7+1 బాల్ బేరింగ్స్ చూడండి. ఓకే, 7+1 బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలరు, అల్యూమినియం స్పూలు, సిఎన్సి మెషిన్ కట్, పంచోట హోల్స్, డై కాస్ట్ అల్యూమినియం స్క్రూ, పవర్ హ్యాండ్లు విత్ సాఫ్ట్ రబ్బర్ నాబు. చెప్పాను కదండి ఇది పవర్ హ్యాండ్లు. నాకు డౌట్గా ఉందండి అని చూడండి. పవర్ హ్యాండ్లు, అసలు పవర్ హ్యాండ్లు అంటే మంచి హ్యాండ్లు అనమాట. అది యాంటీ రివర్స్ సిస్టమ్. ఇందా చూపించాను చూడండి మీకు, ఆ లాక్ ఓపెన్ చేసుకుంటే మనకి వెనక్కి ఎదురు తిరిగిద్దని అదనమాట. మైక్రో సెన్సిటివ్ మల్టీ డ్రాగ్ సిస్టమ్, మిషన్ కట్ బ్రౌస్ పినియర్ గేరు, మిషన్ కట్ మిషన్ డ్రైవ్ గేరు, థిక్ బేలో సిస్టమ్. తర్వాత గేర్ రేషియో వచ్చి 4.7:1, గేర్ రేషియో వచ్చి 4.7:1. లైన్ కెపాసిటీ వచ్చి ఒకసారి ఇక్కడ చూద్దాం. లైన్ కెపాసిటీ 0.37 mm అయితే 220 మీటర్లు, 0.40 mm అయితే 190 మీటర్లు, 0.44 mm అయితే 150 మీటర్లు ఈ మిషన్కి మనం వాడుకోవచ్చు. ఏమండి ఒకసారి ఈ మిషన్ చూడండి. దీని రేట్ వచ్చి పైనీర్ రావెన్ గేర్ రేషియో వచ్చి రీలు బరువు వచ్చి 370 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 370 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి 1200. ఎంఆర్పి రేట్ వచ్చి 1200 తోటి మనకే పైనీర్ రావెన్ 5000 సిరీస్ అల్యూమినియం స్పూల్ తోటి ఏంటంటే పవర్ హ్యాండిల్ తోటి మొత్తం హ్యాండిల్. ఇది మనకి గ్రిప్ బాగుంటుందండి. ఇది మనకి గ్రిప్ కూడాను మనకి పెద్ద చేప పడినప్పుడు మనకి హ్యాండిల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి గ్రాఫైట్ బాడీ తోటి అల్యూమినియం స్పూల్ తోటి పవర్ హ్యాండిల్ తోటి 5000 సిరీస్. ఎంఆర్పి రేట్ అయితే 1200 రూపాయలతోటి పైనీర్ కంపెనీ వాళ్ళు మనకి అవైలబుల్గా తీసుకొచ్చారు. క్యాటలాగ్లో చూసి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చి పైనీర్ ఫైరీ. దీనికోసం ప్రత్యేకించి మీకు చెప్తాను. ఇప్పుడుదా చూసిన మిషన్లు ఒక ఎత్తు, నేను చూపించే ఈ 2 మిషన్లు ఒక ఎత్తు. కొంచెం జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఆర్కే అన్న చెప్పలేదని చెప్పానని అనొద్దు. చూడండి, పైనీర్ ఫైరీ 8000, పైనీర్ ఫైరీ XB 8000, పైనీర్ ఫైరీ XB 9000. ఒకసారి ఈ 2 మిషన్లే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి, తడుచుకోకండి. చూసారా, బిగ్గెస్ట్ అనమాట. సీ వాటర్, ఫ్రెష్ వాటర్లో. ఇంకా వీటి ఆకారం చూసి వీటితోటి ఎంత చేపను పట్టవచ్చో, ఏం చెయ్యొచ్చో, దీని పక్కన ఇప్పుడే మీకు చెప్పిన ఏంటి పైనీర్ రావెన్, ఇది పైనీర్ మెజెస్టిక్ 5000 కదండి ఇది. దీని పక్కన ఇది పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. చూసారా, ఇది 8000, ఇది 5000. ఓకేనండి. ఒకసారి ఈ బూట్ చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో చూసారా ఒకసారి. నెక్స్ట్ పైనీర్ కంపెనీ. ఓకేనండి, ఇదిగోండి ఇక్కడ పైనీర్ FI 8000 XB ఉంది. అంటే 5000, 6000, 4000 కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది 8000, 8000
సిరీస్ అనమాట ఇది. ఓకేనండి. దీనికి లైన్ కెపాసిటీ, మ్యాక్స్ డ్రాగు ఇవన్నీ చెప్తాను మీకు. దీన్ని ఈ మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆ మిషన్ లాగా కాస్టింగ్ చేయడం తిప్పుకుంటాం, కాస్టింగ్ చేయడం తిప్పుకుంటాం. ఎందుకంటే ఇది బరువు మిషను. దీని బరువు వచ్చి 680 గ్రాములండి. దీని బరువు వచ్చి ఒకసారి చూడండి అటు. దీని బరువు వచ్చి 680 గ్రాములు. దీని బరువు వచ్చి మరి ఇంత పెద్ద మిషను ఎలా వాడాలన్నా అంటే చెప్తాను. ఒకసారి దీన్ని బెల్లాలని చూడండి. తర్వాత ఇక్కడ మీకు గమనించారో లేదో, ఇదిగో స్పూలు. ఈ స్పూల్ ఒక లెంత్ చూసారా? ఈ స్పూల్ లెంత్ చూడండి. తర్వాత ఒకసారి ఈ కప్పు చూడండి. ఒకసారి మనకు స్పూలు ఈ కప్పు చూడండి ఒకసారి. ఇదిగోండి, సరిగ్గా నా అరిసె ఎంత ఉందో అంత ఉంది. చూసారా? నా అరిసె ఎంత ఉందో అంత ఉందన్నమాట. అంటే ఇది ఓపెన్ చేసి చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని స్పూలే ఎంత ఉంది ఏకంగా. ఇదిగో మిషన్ చూసారా ఎంత ఉందో? ఇదిగోండి మిషను. ఇదిగో చూడండి ఒకసారి, పైనీరు. ఓకేనా? దీంట్లో వాడిన మెటీరియల్ రాడ్లు ఒకసారి చూడండి, ఎంత హెవీ రాడ్లు ఒకసారి కనిపిస్తున్నాయా? నా చేయి అడ్డం పెట్టుకుని చూపిస్తున్నాను. చూసారా? వీల్స్ కానీ మొత్తం అన్నీ కూడాను. ఇప్పుడు ఈ మిషన్ మరి దేనికి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది ఆర్కే అన్న అంటే, మనకి సీ వాటర్, ఫ్రెష్ వాటర్లో చాలా పెద్ద చేపలు అంటే ఇప్పుడు మన ఫీడ్లు పెట్టి ఈ ఫీడర్లు పెట్టి మనం వేస్తున్నాం చూడండి. మా సైడ్ ఒక్కోటి 15 కేజీలు 20 కేజీలు చేపలు ఉన్నాయన్న. మాది సీ వాటర్ అన్న. సీ వాటర్లోని మేము ఏం చేస్తామంటే పండుగప్పలకి రొయ్యలు ఈ 7/0 ముళ్ళకి బాగా ఎక్కువగా అంత మందాన్ని గుచ్చేసేసి సీ వాటర్లోకి వదిలేసేసి అలా ఒడ్డు మీద అలా పెట్టి కూర్చుంటాం అన్న అని చెప్పి అంటారు చూడండి. వాళ్ళకు ఉపయోగపడతాయండి. ఇది ఎక్సలెంట్గా వాళ్ళ కోసమే ఉపయోగపడతాయండి. ఇది ఒకసారి చూసారా? ఒకసారి టీనాబు ఒకసారి చూడండి. హ్యాండిల్ చూడండి ఒకసారి ఎంత ఉందో. హ్యాండిల్ అంత ఉంది. హ్యాండిల్ చూసారా? అంత బిగ్ హెవీది అనమాట బాగా. ఇది ఒకసారి ఇది ఇక్కడ పెడుతున్నాను. దీంట్లో 8000 సిరీస్ చూపించాను కాబట్టి 9000 సిరీస్ కూడా బయట తీసి చూపిస్తాను. ఇది కూడా పైనీర్ కంపెనీయే. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇంకా ఇలా రండి. ఒక్కసారి ఈ మిషన్కి వాడిన మెటీరియల్, బాల్ బేరింగ్స్, మొత్తం వాచర్లు, అల్యూమినియం స్పూల్స్, బెల్లాలన్స్, మొత్తం గ్రాఫిట్ బాడీ మొత్తం అంతా కూడాను కంపెనీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూసారా? క్లియర్గా అంత హెవీ మిషన్లు అండి ఇవి. అన్న మా సైడు చాలా పెద్ద చేపలు ఉన్నాయి, మాకు 5000 6000 సిరీస్ ఆగట్లేదు, మాకు చాలా పెద్ద మిషన్ చేపలు చూసారా? ఇక్కడ పైనీర్ కంపెనీ చూడండి కొంత లోగో మొత్తం. ఇది మొత్తం అంతా కూడాను ఇంత పెద్ద మిషన్కి ఈ మాత్రం మనకి బూట్ ఉండాలి. ఉంటేనే మనకి హ్యాండిల్ చేసుకుంటానికి బాగుంటుంది అనమాట. దీనికి లైన్ అంటారా? లైన్ మాత్రం కంపల్సరిగా చూస్తాను. ఇప్పుడు ఎంత పడుద్దో ఒకసారి చూడండి. ఎంత హెవీగా ఉన్నాయి చూడండి మిషన్లో. చూసారా? 8000 9000 మొత్తం అన్నీ కూడా అనమాట. మన సైడు పెద్ద చేపలు పడుతున్నాయని చెప్పి అనుకునే వాళ్ళకి ఇలాంటి మిషను ఒకటి లైఫ్ టైం వచ్చేస్తుందండి. మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటే ఇలాంటి మిషను ఎలాంటి చేపనన్నా సరే హ్యాండిల్ చేయడమే కాకుండా లైఫ్ టైం వచ్చేస్తుంది అనమాట ఇలాంటి మిషన్లే. ఇవి చాలా తక్కువగా వస్తాయండి. ఇవి ఒకసారి ఇక్కడ పెట్టాను చూడండి. దీని వివరాలు ఇప్పుడు చెప్తాను. ఇది మొత్తం పైనీర్. ఓకే రైట్. పైనీర్ 5i XB, పైనీర్ 5i 9B, 9000 8000 రెండిట్లు కలిపి ఒకేసారి చెప్తున్నాను. 7+1 బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలర్, అల్యూమినియం స్పూలు, CNC మర్షన్ కట్ పంచ్ హోల్స్, డ్రై క్రాస్ట్ అల్యూమినియం స్క్రూ, పవర్ హ్యాండిల్ విత్ సాఫ్ట్ రబ్బర్ నాబ్, యాంటీ రివర్స్ సిస్టమ్, మైక్రో సెన్సిటివ్ మల్టీ డ్రాగ్ సిస్టమ్, మెషిన్ కట్ బ్రౌస్ పినియర్ గేరు, మెషిన్ కట్ మెయిన్ డ్రైవ్ గేరు, థిక్ బేలు ARM సిస్టమ్. ఓకే. గేర్ రేషియో వచ్చి 4 బాల్ బేరింగ్స్ అనమాట. 4 బాల్ బేరింగ్లు అండి ఏకంగా దీనికి. తర్వాత గేర్ రేషియో వచ్చి 4.1:1 గేర్ రేషియోలు. రీల్ వెయిట్ వచ్చి ఈ సుమారుగా 670 680 గ్రాములేమో 8000 సిరీస్ ఉంటుంది, 680 690 గ్రాములేమో 9000 సిరీస్ ఉంటుంది అనమాట. వీటి MRP రేట్ వచ్చి 2070 రూపాయల
రూ. 2070 ఏమో 8000 సిరీస్, రూ. 2170 ఏమో 9000 సిరీస్. రూ. 2070 8000 సిరీస్, రూ. 2170 9000 సిరీస్ అనమాట. ఇవి మంచి రేట్లలో మనకే కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి వీటికి వాడిన మెటీరియల్ చూసారా, మొత్తం వీటికి వాడిన మెటీరియల్ ఎన్ని రకాలు వాడారంటే మొత్తం ఒకటి కాడ నుంచి 211 మెటీరియల్ వాడారండి దీనికి. ఇంక చూసారా, 211 మెటీరియల్స్ ఈ మిషన్లోకి పడ్డాయండి ఇవి. అందుకే ఇంత పెద్ద హెవీగా ఉన్నాయన్నమాట ఇవి. ఒకసారి మీ మిషన్ మీరు పట్టుకొని ఫీల్ అవుతే మీకు అర్థమైపోద్దండి ఆ కెపాసిటీ. ఓకేనండి, ఈ మిషన్లో తక్కువగా ఉన్నాయి, త్వరగా ఆర్డర్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు. ఇంకా క్యాటలాగ్లోని వీటి కోసం ఇంకా ఏమి ఉన్నాయో మొత్తం అన్ని ఇచ్చేస్తాను. మీకు లైన్ కెపాసిటీ చెప్తాను కదా, చూడండి. లైన్ కెపాసిటీ ఎంఎం 0.40 mm అయితే 345 మీటర్లు అండి. 0.40 mm అయితే 345 మీటర్లు. 0.50 mm అయితే 220 మీటర్లు. 0.50 mm అయితే 220 మీటర్లు. 0.60 mm అయితే 155 మీటర్లు. దేనికి? 8000కి. ఇప్పుడు 9000 చూద్దాం ఒకసారి. ఓకే, 9000 0.40 mm అయితే 385 మీటర్లు. 0.50 mm అయితే 245 మీటర్లు. 0.60 mm అయితే 170 మీటర్లు. అంటే చూడండి, ఈ లైన్ కెపాసిటీ ద్వారా, ఈ లైన్ ఈ స్కూల్కి ఎక్కే అంత లైన్ ద్వారా అర్థమైపోతుంది. అంటే పెద్ద చేప అంత సాధారణంగా రాదు కదండి మనకి. ఎంతో దూరం ఈడ్చుకుపోతుంటది, లాక్ రావాలి, ఈడ్చుకుపోతుంటది, లాక్ రావాలి. ఈ సంఘర్షణలోని అది సుమారుగా 1-2 గంటల సేపు ఆడిచ్చిన చేపలు కూడా ఉంటాయి. వాటికి అది ఎంత దూరం ఈడ్చుకుపోయినా సరే మరి లైన్ సరిపోవాలి కదా దానికి. అక్కడ దానికే ఈ మిషను. ఆ తర్వాత మనం ఆడిచ్చిన తర్వాత చేప వచ్చి మన ఒడ్డు మీద మనకు రావడానికి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పైనీరు ఎఫ్బి అనమాట. 8000 9000 మొత్తం మిషన్లు చూశారు కదా. 8000 9000 చాలా మంచి రేటు. ముందు ముఖ్యంగా అంత కంఫర్టబుల్ రేట్లో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి అన్న మేము ఇలాగ వేసి ఇలా తీస్తాం అంటే అవదండి. చూసారుగా, బరువు చూశారు కదా. అన్న మేము ఆ బరువు మేము తట్టుకునే వాళ్ళమే, ఐఎమ్ స్టామినా యూ పర్ఫెక్ట్ అని చెప్పానంటారా. ఓకే, యువర్ రైట్. అది మీ చాయిస్ అనమాట. నా చాయిస్ అయితే నేను ఒక వీడియో చేశానంటే ముందు ముఖ్యంగా కొత్త వాళ్ళు నేను దృష్టిలో పెట్టుకొని చేయాలండి. పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర నేను నేర్చుకున్న విషయాలు కొత్త వాళ్ళకి చెప్పాలి. అంతే కదండి మనదే. ఇగో చూసారా, ఇవి అనుకోండి మనం జస్ట్ అందులోకి వేసేసామా, ఇగో ఈ మిషన్లో రాడ్ల మిషన్లు ఉన్నాయిగా వాటిలో గుచ్చేసామా, ఇలా పెట్టామా. ఆ పడ్డుగాపలో 15 కేజీలు 20 కేజీల సైజులు ఉంటాయి కదండి. 7/0 ముళ్ళుకి ఇంత రొయ్యలు ముద్దలా గుచ్చేసేసి లోనికి ఇసిరేస్తారు కదా, వెయిట్ పెట్టి ఇలా పెట్టేస్తారు. ఈ లైన్ మొత్తం బర్రమని వెళ్ళిపోతుంటే అప్పుడు డ్రాగ్ టైట్ చేసుకొని ఇంకా ఇలా తిప్పుకుంటూ చక్కగా ఒడ్డుకి తెచ్చుకుంటారు. ఈ వీడియోలోని మొత్తం లొకానా పైనీర్ కంపెనీ 5000, 6000, 8000, 9000 కోసం నాకు తెలిసినంత మట్టికి మీకు వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ముఖ్యంగా కామెంట్ బాక్స్లో రాయండి. మీరు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో చెప్తే నెక్స్ట్ వీడియోలోని ఏమైనా మార్పులు చేయాలా, ఏమన్నా చెప్పడం ఆపేయాలా, లేదా ఏదైనా ఎక్స్ట్రా ఇంకా నేను చెప్పాల్సింది కస్టమర్స్కి ఏమైనా ఉందా అన్నది నాకు తెలుస్తుంది అనమాట అండి. ఓకేనా? ఎందుకంటే మరి మీరే కదా చెప్పాల్సింది నాకు. అన్న ఇది ఇలా సరిపోతుంది, ఇది ఇలా సరిపోతుంది అనుకో. ఓకే, రైట్. కామెంట్లో మాత్రం రాయడం మర్చిపోకండి. అప్పుడు నాకు తెలుస్తుంటది. మీకు నాకు మధ్య కుశల ప్రశ్నలు వేసుకునే ఒక ఉత్తరాలు పూర్వం బావగారు ఎలాగున్నారు, అన్నయ్య గారు ఎలాగున్నారు, ఉభయ కుశలోపరి అని రాసుకునే వాళ్ళం కదా. కామెంట్ బాక్స్లోని అన్న మీరు చెప్పింది బాగుంది, అలా చెప్తే సరిపోద్ది. అన్న ఇది ఎక్కువ అవుతుంది, దీన్ని తీసేసేయండి. అన్న ఇలా చూపిస్తే సరిపోద్ది, ఇలా చేయండి. అంతే. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, నేను మీకు చెప్పుకోవాలి. మన ఇద్దరి మధ్య ఉన్న వారదే ఈ యూట్యూబ్ ఛానల్. ఓకేనండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా. ఆర్కే అనే దగ్గరికి స్టాక్ వచ్చింది, మన మిషన్లో సరిగ్గా చూపించలేదు కదా అన్నయ్య, కొంచెం నీరసంగా ఉండి ఇప్పుడు బాగా చాలా మటుకు క్లియర్గా అని చెప్పాడు.
ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను చూడని చెప్పేసి నేను చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాశారనుకోండి, నెక్స్ట్ వీడియోలోని మనం ఏమేమి మార్పులు చేర్పులు చేయాలన్నది మనం చూసుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళిపోదాం మనం. ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు కలుసుకొని అందరికీ వాటి కోసం వివరించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.